ఉంటుందని నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ బెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి. ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. నేను 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 ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. నా ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డెంట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ దట్. ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను, చిన్న చిన్న ఎమోషన్స్. నేను ఒక్కనే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా, నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా దీనిలాగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారు ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు, ఇష్టపడి సినిమా చేయడం వేరు. ఆ విషయంలో మీ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు దాని మీద ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టు లాంటి సినిమా రేపు ఈ కోర్టులో వచ్చే జడ్జిమెంటు, రేపు పబ్లిక్ ఇచ్చే జడ్జిమెంటు మీకు కమర్షియల్గా వేయబుల్గా ఉంటుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ. బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్. ఏమంటారు, రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు. బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభాపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి. అండ్ మీకు ఎస్పెషల్లీ బాగా తెలుసు నాకు అది లేదని, అందుకే మీరే అడిగారు. ఓకే. అండ్ ప్రొడ్యూసర్కి అసలు లేదు. ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికే ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. శ్రీదేవి, హాయ్.